మార్నింగ్ సార్. ఎమ్మెల్యే గారిని వదిలేంత వరకు నో స్టాపింగ్. ఇంకా అల్లరి చేస్తాం. మీకు కోపం వస్తే ఇప్పుడే లాఠీ చార్జ్ ఇచ్చేయించండి. లాఠీ చార్జే కాదు, మీరు వెంటనే ఇక్కడి నుంచి డిస్పర్స్ కాకపోతే షూటింగ్ ఆర్డర్స్ ఇస్తాను. కమాన్ సార్, హోమ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఓకే సార్. హలో, ప్రతాప్ స్పీకింగ్. ఎమ్మెల్యే పరస్పరావుని వెంటనే రిలీజ్ చేయి. సాధ్యం కాదు. నేను హోమ్ మినిస్టర్ని తెలుసా? మీరు హోమ్ మినిస్టర్ అని తెలుసు, లా అండ్ ఆర్డర్ మీది, కానీ క్రైమ్స్ సీఎం గారి జ్యూరిస్డిక్షన్ అని తెలుసు. ఇంతకీ విడుదల చేయనంటావు? వన్స్ సెడ్ ఇట్ సెడ్, మై వర్డ్ ఇస్ ఫైనల్. నేను ఎమ్మెల్యేని, నా పరువు తీసావు. హోమ్ మినిస్టర్ గారి మాట తోసిపుచ్చేసావు. ఇంకా ఎవరినయ్యా నువ్వు లెక్క చేసేది? న్యాయాన్ని, చట్టాన్ని, నా వృత్తి ధర్మాన్ని. ఇంత వృత్తి ధర్మం అని నీ భార్య పట్టుబట్టబట్టే నీ బిడ్డను పోగొట్టుకున్నారు. అదే పట్టు నువ్వు పడితే ఇంకా ఏం పోగొట్టుకుంటావు తెలుసా? ఏమైనా పోవచ్చు, నా కుటుంబమే సర్వనాశనం కావచ్చు, చివరికి నా ప్రాణమే పోవచ్చు, కానీ నా ధైర్యం చావదు, నా సాహసం చావదు, దేశం కోసం కంకణం కట్టుకున్న నా దీక్ష చావదు. మిస్టర్ ప్రతాప్, నీకున్న దీక్ష నిజాయితీ మన పాలకులు కూడా ఉండి ఉంటే ఈ రాష్ట్రం ఎంత బాగుండేది. ఏమిటి మీరంటున్నది? పరాత్పరరావును విడుదల చేయమని సీఎం గారే స్వయంగా ఆర్డర్ వేశారు. ఈ సంగతి ఆయనకు కూడా తెలుసు కనుక నన్నే దగ్గరుండి విడుదల చేయించమన్నారు. ఇన్స్పెక్టర్. ఎస్ సార్. పాలకొండలో విషబొట్లు కలిశాయనుకున్నాను, కానీ కుండే విషపు కుండని ఇప్పుడు తెలిసింది. అదే మన రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యం. షాల్ రైట్. హంతకుడికి సెల్యూట్ చేస్తావా? ఒక నేరస్తుడికి సెల్యూట్ చేసి నువ్వు వేసుకున్న డ్రెస్ ని అవమానపరిచావు. సెల్యూట్ చేస్తే నీ వృత్తికి చేయి, డిపార్ట్మెంట్కి చేయి, నువ్వు రక్షిస్తున్న చట్టానికి చేయి, దేశానికి చేయి, జాతికి చేయి, జాతీయ జెండాకు చేయి, నిన్ను పోషిస్తున్న ప్రజలకు చేయి. అంతేకాని ఆ నీచుడికి సెల్యూట్ చేస్తావా? నికృష్టుడికి దండం పెడతావా? ఒక ఇన్స్పెక్టర్ నాకు సెల్యూట్ చేసినందుకే ఇంత గొంతు చించుకుంటున్నావు. చూడు, ఎప్పటికైనా నీతో కూడా సెల్యూట్ చేయించుకు తీరుతాను. నువ్వు కాదు, నీ సపోర్ట్ తో మంత్రి అయిన వాడు కాదు, నీ మంత్రుల నెత్తి మీద కూర్చున్న ముఖ్యమంత్రి కాదు, మిమ్మల్ని అందరినీ పుట్టించిన ఆ దేవుడే దిగి వచ్చినా అది సాధ్యం కాదు. నా చెయ్యి పైకి లేచేది మీలాంటి దుర్మార్గుల్ని అరెస్ట్ చేయడానికే, కానీ మీకు సెల్యూట్ చేయడానికి కాదు. ఎంత ఎగిరినా నువ్వు కేవలం ఒక అధికారివి, మరి మేము రాజకీయవేత్తలం. మీరు రాజకీయవేత్తలా? కాదు, ఆ ముసుగులో ఉన్న రౌడీలు, దొంగలు, వ్యభిచారులు, హంతకులు. మీ ముసుగును తొలగిస్తాను, మీ రంగులు బయట పెడతాను, మిమ్మల్ని బజారు కీడుస్తాను. మీలాంటి దేశద్రోహుల్ని శిక్షించడమే నా దీక్ష. ఇక్కడ పోలీస్ ట్రైనింగ్ లో డ్రిల్ చేసేప్పుడు వేసే ప్రతి స్టెప్ మన డ్యూయెట్లో స్టెప్ లా అనిపిస్తోంది. ట్రైనింగ్ అయ్యేటప్పటికల్లా రెక్కలు వస్తే బాగున్నావు. నీ దగ్గరికి వచ్చి వాలిపోతాను. మరి నీకు ఎలా అనిపిస్తోంది? ఎవరు ఫోటో తీయాలనుకున్నా నేనే కనిపిస్తున్నానా? కెమెరా క్లిక్ అన్నప్పుడల్లా ఒళ్ళు జలదరిస్తోందా? రిప్లై రాయాలి, చాలా చాలా స్వీట్ నథింగ్స్ తో రాయాలి. మరి ఓకే?